దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమా? బీజేపీ అనుకున్నది సాధిస్తుందా? చంద్రబాబు సైతం జమిలికి ఎందుకు జై కొడుతున్నారు? ఇంతకు జమిలి జరిగితే ఏపీలో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? వన్ నేషన్ వన్ ఎలక్షన్ వద్దంటున్న వారిని ఎలా సముదాయిస్తారు? మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ దఫా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అమలుకు కంకణం కట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది. అయితే గత 2 దఫాలుగా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినా జమిలిపై దూకుడుగానే ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోంది. దీని నుంచి బయటపడాలంటే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానమే శరణ్యమన్న ప్రధాని అభిప్రాయం వాస్తవమే అయినా అమలులో ఎంతవరకు సాధ్యమవుతుందన్నదే $1000 ప్రశ్న. పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. లోక్సభ ఎన్నికలే కాదు, రాష్ట్రాల అసెంబ్లీలకు అలాగే స్థానిక సంస్థల ఇతర ఎన్నికలకు కలిపి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం ఖర్చు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉండడం వల్ల ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు విఘాతం కలుగుతోందన్న వాదనను కూడా తోసిపుచ్చలేం. జమిలి ఎన్నికల వల్ల ఓటర్లకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనివల్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మన దేశంలో జమిలి ఎన్నికలు జరిగిన మాట వాస్తవం. 1951లో తొలిసారి సాధారణ ఎన్నికలు ఈ తరహాలోనే జరిగాయి. ఆ తర్వాత 1967 వరకు 3 దఫాలు ఇదే తరహాలో ఎన్నికలు జరిగినా 1970లో కాలపరిమితి ముగియకుండానే లోక్సభ రద్దు కావడంతో జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి అడపాదడపా ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశం తెరపైకి వస్తున్నా మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దీనిపై కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన కమిటీ కూడా జమిలి ఎన్నికలకు జై కొట్టింది. లోక్సభ, శాసనసభ ఎన్నికలను కలిపి నిర్వహించిన 100 రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది. ఎన్నికల సంఘం, లా కమిషన్ ఇప్పటికే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ అంత తేలిగ్గా అమల్లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిపేందుకు రాజ్యాంగ సవరణలు అవసరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. జమిలి బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో చెరు 67% మంది సభ్యుల ఆమోద ముద్ర వేయాలి. అలాగే సగం రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం సై అనవలసి ఉంటుంది. లోక్సభలో ఎన్డీఏకు ఉన్న బలం 61%, రాజ్యసభలో అయితే అది కేవలం 38%. అదలా ఉంచితే కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలకు విముఖత చూపించే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నిక జరిగితే ప్రజలు ఏదో ఒక పార్టీకి లేదంటే కూటమికే పట్టం కట్టే అవకాశాలు ఉంటాయన్నది ప్రాంతీయ పార్టీల భయం. వేరువేరుగా జరిగితే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం చాలా వరకు తగ్గిపోతుందన్నది గతంలో ఓ సర్వేలో తేలిన వాస్తవం. ఉదాహరణకు తెలంగాణని తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది. బీజేపీ కంటే 4 రెట్లు ఎక్కువ సీట్లు సాధించింది. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ 0 అయిపోయింది. బీజేపీ 8 ఎంపీలు కొట్టింది. జమిలి వల్ల ఎన్నికల ఖర్చు విషయంలోనూ జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడవలసి రావచ్చు. దానివల్ల వాటిపై భారం పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ప్రాంతీయ పార్టీలు కలిసి వచ్చే అవకాశం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో బీజేపీ చిరకాల వాంఛ ఎలా నెరవేరుతుందో అన్నది ఉత్కంఠగా మారింది. అయితే బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు జమిలికి జై కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు కూడా జమిలికి అనుకూలంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎలక్షన్లు మొన్న పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు. ఎప్పుడు కూడా ఎన్డీఏ ఒక విధానం, వన్ నేషన్ వన్ ఎలక్షన్.
అంటే దీంట్లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు కాకుండా పార్లమెంట్, అసెంబ్లీ, అది అవుతానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుని మిగిలిన 5 సంవత్సరాలు అభివృద్ధి, సంక్షేమం, సాధికారత పైన శ్రద్ధ పెట్టాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇది అందరూ కూడా నేషన్ కంప్లీట్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 24 గంటలు, సంవత్సరాలు, 5 ఏళ్లలో 10 సార్లు ఎన్నికలు పెట్టుకొని ఒక పక్క ఒక రాష్ట్రంలో ఎన్నికలు, ఇంకొక బై ఎలక్షన్, పక్కన ఒక్క ఓటు ఓడిపోతే, ఒక సీట్ ఓడిపోతే అప్పుడే ప్రతిష్ట పోయింది, పాపులారిటీ తగ్గిపోయింది అనే ప్రచారాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, సఫలీకృతం అవుతున్నారు. జమిలి వద్దని చాలా రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు గోల చేస్తుంటే, ఏపీలో మాత్రం అధికార పార్టీలే కాకుండా విపక్షము ఆహ్వానిస్తోంది. అదే జరిగితే ఏపీలో సైతం ముందస్తు ఎన్నిక అనివార్యంగా మారే అవకాశం ఉంటుంది. వాస్తవానికి 2029 మార్చి తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ కేంద్రం జమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తుండటంతో 2027 ద్వితీయార్థంలో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ప్రారంభమయ్యాయి. అదే జరిగితే 3.5 సంవత్సరాలకే కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజా తీర్పు కోరే అవకాశం ఉంది. అయితే ఓటమితో నిరాశ, నిస్పృహల మీద ఉన్న జగన్ నెత్తిన ఇది పాలు పోయడమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అప్పటికైనా జగన్ పుంజుకుంటారా? జగన్కు కూటమి ఆ అవకాశం ఇస్తుందా అన్నది ప్రశ్న. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. జమిలి ఎన్నికలపై ప్రకటన చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే సమయంలో జగన్ సైతం జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. జమిలిలో భాగంగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తాను మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాతో ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున పార్టీలో ప్రక్షాళన చేస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు ముందస్తు ఆలోచన చేయకుండా ఉంటారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల నిధులు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు సైతం కేటాయింపులు చేసింది. ప్రత్యేక రైల్వే జోన్ను సైతం ఏర్పాటు చేయనుంది. విపత్తుల సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పరిహారం అందించింది. మరోవైపు కేంద్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టులను సైతం కేటాయిస్తోంది ఏపీకి. ఇవన్నీ చంద్రబాబు జమిలి ఎన్నికల్లో భాగంగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నవని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఇబ్బందుల్లో ఉన్నారు జగన్. వీలైనంత వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ముందస్తు ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారు. ఎప్పుడూ జమిలి ఎన్నికల గురించి మాట్లాడని చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చాక జమిలిపై మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మంచి పాలన అందిస్తున్నారని, విదేశీ సంబంధాల విషయంలోనూ మోదీ మంచి పేరు సంపాదించారని అభినందించారు. దేశంలో ఒక్కచోట ఒక్కరోజు ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నామని, స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఒకేసారి జరగడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల గురించి అనేకసార్లు ప్రస్తావించారు. దీనిని విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నోటి నుంచి జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పీఎం ఆదేశాలతోనే జమిలి ఎన్నికల విషయంలో బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేస్తోందనే చర్చ మొదలైంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితేనే మంచిదని చంద్రబాబు అన్నారంటే అది మోదీ పలికించిన మాటేనన్న చర్చ ఏపీలో మొదలైంది. జమిలి ఎన్నికలు జరిగిన తర్వాత ఏవైనా అవాంతరాల వల్ల ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు తిరిగి జరగాల్సి వస్తే 5 ఏళ్ల తర్వాతే జరుపుతారా? అప్పటి వరకు ఆ రాష్ట్రం కేంద్రంలోని ప్రభుత్వ కనుసనల్లో నడుస్తుందా? వీటన్నింటికీ జవాబు రావాల్సి ఉంది. జమిలి ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషి కాదు. ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి
వేలాది మంది సిబ్బంది కావాలి. అలాంటిది దేశవ్యాప్తంగా ఎన్నికలంటే లక్షల్లో సిబ్బంది అవసరమవుతారు. ఎన్ని విడతల్లో జరపాలి ఏంటి అన్నది పగ్గడ్బందీగా ఏర్పాట్లుండాలి. అది ఈసీకి కత్తి మీద సామే. సాధారణంగా జమిలి అంటే, అది కూడా జమిలి వలన 2 ఏళ్ల పదవి కాలాన్ని త్యజించాల్సి వస్తే ఎవరు కూడా అంగీకరించరు. అయితే చంద్రబాబు మోదీల మధ్య జమిలికి సంబంధించి జరిగిన చర్చ సక్సెస్ అయిందని, అందుకే బాబు కూడా జమిలిపై సుముఖంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇంకోవైపు అధికారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ కూడా జమిలి కోసం తహతహలాడిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఢీకొట్టడానికి సిద్ధమే అంటూ సవాల్ చేస్తున్నారు వైసీపీ అధినేత. నిన్న మొన్నటి వరకు ఓ మోస్తరుగా వినిపించిన జమిలి ఎన్నికల చర్చలు హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం మరింత బలంగా వినిపిస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో పూర్తి మెజారిటీ లేని బీజేపీకి హర్యానా అసెంబ్లీ ఫలితాలు బూస్ట్ ఇచ్చాయని చెబుతున్నారు. స్థానికంగా బలంగా ఉన్న పలు పార్టీలు, ప్రజల్లో తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత బలంగా ఉందని నమ్మే ప్రతిపక్షాలు జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నాయని అంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు మాత్రమే పూర్తయిన సంగతి తెలిసిందే. అంటే హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించుకుంటున్నారని చెబుతూ కేడర్లో కొత్త ఆశలు ఇప్పటి నుంచే రేపుతున్నారు జగన్. ఎన్నికలకు ఇంకా సుమారు 4 సంవత్సరాల 7 నెలలకు పైగా సమయం ఉందని చాలామంది భావిస్తున్న వేళ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉండాలంటే బూత్ స్థాయి వరకు పార్టీని నిర్మించుకోవాలని జగన్ రీసెంట్గా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ ఈ స్థాయిలో కేడర్కు, నాయకులకు దిశానిర్దేశం చేయడం చూస్తుంటే జమిలి విషయంలో జగన్కు క్లారిటీ ఉన్నట్లుందని అంటున్నారు పరిశీలకులు. ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ తీవ్ర నిరాశ నిస్పృహలతో కూటమి ప్రభుత్వంపై నోటికొచ్చినట్టుగా కామెంట్లు చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తరచుగా బెంగళూరు, ఏపీ మధ్య తిరుగుతూ ఏపీకి వచ్చిన ప్రతిసారి కూటమి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. తమ పార్టీని మళ్లీ డెవలప్ చేసుకోవడం, అదేవిధంగా ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా అడుగులు వేయడం సంగతి అటుంచితే జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా జగన్ వ్యవహార శైలి ఉంది. అయితే 30 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని, 175కు 175 గెలుస్తామని గతంలో గప్పాలు కొట్టిన జగన్ 11 సీట్లు మాత్రమే రావడంతో అసలు ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉండడంతో ఇక తమకు మళ్లీ అధికారం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన తొలి రోజుల నుంచే జగన్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ 4 నెలల కాలపరిమితి మాత్రమే పూర్తయిన కూటమి సర్కారును హామీలు అమలు చేయడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు జగన్. అయితే ఇంకెన్నాళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందో తెలియని జగన్కు జమిలి ఎన్నికలు కాస్త ఊరట కలిగించే విషయంలాగే ఉన్నాయి. ఎందుకంటే జమిలి అంటూ వస్తే ఇంకో 3 ఏళ్లలోనే వచ్చేస్తాయి. కాబట్టి ఇక ఈ 3 ఏళ్లు జనంలో తిరిగి మళ్లీ పూర్వ వైభవం సాధించుకునే దిశగా జగన్ ప్రయత్నాలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు ఉండబోతున్నట్లు సమాచారం. నిజంగా జమిలి ఎన్నికలు జరిగితే జగన్కు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే 5 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి తప్పుతుంది. కాబట్టి కేవలం 3 సంవత్సరాలు లేదంటే 3.5 ఏళ్లలోపే మళ్లీ ఎన్నికలు రావడం అంటే అది ఓడిపోయిన విపక్షంలో ఉన్నవారికి అడ్వాంటేజ్ అనాలి. ఇక చంద్రబాబు సైతం జమిలి ఎన్నికలు అనగానే 1.5 సంవత్సరాల లేదంటే 2 ఏళ్లు తన పదవీ కాలాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆయనలో అసంతృప్తి ఉండడం సహజం. ఏ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని అనుభవించాలనే కోరుకుంటారు. కానీ జమిలి వలన తమ పదవీ కాలంలో 1 నెల రోజులు కోల్పోయినా సరే అసంతృప్తిగానే భావిస్తారు. అయితే చంద్రబాబుకు 2027లో గనక జమిలి ఎన్నికలు జరిగితే 1.5 సంవత్సరాల లేదంటే 2 సంవత్సరాలు పదవీ త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర పెద్దలతో బాబు ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2027 జమిలి ఎన్నికలలోపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంటుందని, అందుకు సంబంధించిన నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేస్తుందని, దీంతో ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వస్తుందని, తద్వారా జమిలి ఎన్నికలు వచ్చినా మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర పెద్దలు బాబుకు హామీ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు శాసనసభ, లోక్సభ ఎన్నికల వరకు మొత్తం అన్ని ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే జమిలి ఎన్నికలకు కాంగ్రెస్, విపక్షాలు, మజ్లిస్ వంటి బీజేపీయేతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యమా కాదా అనేది మున్ముందు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు, లాక్డౌన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి ఆర్టికల్ 371 రద్దు చేయడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. కనుక జమిలి ఎన్నికల విషయంలో కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్వహించడం ఖాయమని భావించవచ్చు. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో మొదలుపెట్టి 2027లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కనుక 2027 నుంచి ఎప్పుడైనా జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందనుకుంటే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు ముందుగా ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పేశారు. కనుక ఈ 3 ఏళ్లలోని అమరావతి, పోలవరం, విశాఖలో రైల్వే జోన్, భోగాపురం విమానాశ్రయం, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవలసి ఉంటుంది. సీఎం చంద్రబాబు జమిలి ఎన్నికలకు అంగీకరించినందున ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించక తప్పదు. జమిలి ఎన్నికలంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల అధికారిక గడువులు భిన్నంగా ఉన్నాయి. వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. ఇందుకు రాజ్యాంగం పరంగా అవరోధాలున్నాయి. మనది కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. అంటే వాటిని ఒప్పించాలి. రాష్ట్రాల్లో ప్రజలచే ఎన్నుకైన ప్రభుత్వాల కాలపరిమితి కూడా ప్రధానమైనదే. జమిలి కోసం వాటిని కుదించడాన్ని ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరిస్తాయో చూడాలి. రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు 3/2 మెజారిటీతో ఆమోదించాలి. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదిస్తూ తీర్మానించాలి. మరి అది జరుగుతుందా లేదా కాలమే తేల్చాలి. మానసికంగా దేశ ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను సంసిద్ధం చేయాలనో ఏమో తెలియదు కానీ గత 10 ఏళ్లుగా జమిలి మంత్రం పఠిస్తోంది బీజేపీ. అయితే అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. జమిలి వస్తుందో రాదో తెలియదు కానీ దీనికి సంబంధించిన రాద్ధాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మరి జమిలి ఎన్నికలు వస్తే ఏపీలో సత్తా చాటేది ఎవరు అన్నది కాలమే తేల్చాలి.